ధనుస్సు రాశిలో మీరు జన్మిస్తే ఒక్కసారి నేను చెప్పినటువంటి విషయాలు వినండి, మీకే అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడ ధనుస్సు రాశి వారికి ఇప్పుడు ప్రజెంట్ అర్ధాష్టమ శని అనేది కూడా స్టార్ట్ కాబోతుంది. 2.5 సంవత్సరాల క్రితం ఏలినాటి శనితో ఇబ్బంది పడినటువంటి ధనుసు రాశి వారికి మళ్ళీ ఇప్పుడు అర్ధాష్టమ శని వచ్చి చాలా చిక్కులలో పడేసే విధంగా ఉంది. ఇక్కడ మనం గమనించినట్టయితే 4వ స్థానంలో శని 30వ తారీఖున వెళ్ళిపోతున్నాడు. 4వ స్థానానికి, చతుర్థ స్థానానికి వెళ్ళిపోతున్నాడు. ఆ చతుర్థ స్థానంలో షష్టగ్రహ కూటమి జరుగుతుంది. శని, చంద్ర, బుధ, రవి, రాహు, శుక్ర 6 గ్రహాలు షష్టగ్రహ కూటమిగా ఏర్పడుతుంది. కానీ ధనుసు రాశి వారికి దురదృష్టం ఏంటంటే మనకు చతుర్థ స్థానంలో రాహు మరియు శని ఉండడం వలన చాలా వరకు చంద్రుడితో కలుస్తున్నాడు. మళ్ళీ దానివల్ల ఎఫెక్ట్ బాగా పడిపోతుంది. ఆర్థిక నష్టం, వ్యాపారాలలో నష్టం, ఏ పనులు జరగవు, ఉద్యోగాలు కోల్పోవడం, మానసిక ఒత్తిడి, ప్రమాదాలు, నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడడానికి శని మనకు కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రము మీరు ఈ నెల 28వ తారీఖున శని హోమం జరిపించుకోండి. మీ పేరు, గోత్రనామాలు పంపించండి. కుటుంబ సభ్యులందరి పేర్లు పంపించినా మంచిదేనండి. శని హోమం చేయించుకోండి. ఇక్కడ మనకు 28వ తారీఖు వరకే ఛాన్స్ ఉంది. ఈ 28 కాస్త దాటిపోయిందంటే మరి కుంభరాశిలో నుండి శని వెళ్ళిపోతాడు. 30 సంవత్సరాల దాకా మళ్ళీ మనం శని హోమం జరిపించడానికి ఉండదు. తక్షణమే మీ పేరు, గోత్రనామాలు తప్పకుండా పంపించండి. నేను శని హోమం చేసి ఆ వీడియో పంపిస్తాను. మీరు మా దగ్గరికి రానవసరం లేదు. పేరు, గోత్రనామాలు పంపిస్తే శని హోమం జరిపించి ఆ వీడియో అందజేస్తాము. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.